పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చూసుకుందాం. కీర్తనలు 118వ అధ్యాయము 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది మన కన్నులకు ఆశ్చర్యము. కాబట్టి నిషేధింపబడిన రాయి అది ఏమైంది? మూలకు తలరాయి అయింది. ఇది ఎవరు? ఈ నిషేధింపబడిన రాయి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తే. నిషేధింపబడిన రాయి అది మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. కాబట్టి ఆ నిషేధింపబడిన రాయి ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ను తురీకరించారు, ఆయన్ని విసర్జించి ఉన్నారు. కాబట్టి ఆయనను ఎవరు కూడా మరి అంగీకరించలేదు. అయితే ఆయన ఈ లోకరక్షకునిగా ఈ భూమి మీదకి పంపబడ్డాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి ఆయన లోకరక్షకునిగా పంపబడ్డాడు. కాబట్టి లోకరక్షకుడు మాత్రమే కాదు కానీ నీ రక్షకుడు, నా రక్షకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వారి పాపముల నుంచి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. హల్లెలూయా. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన లోకరక్షకుడు. లోకరక్షకుడు మాత్రమేనా? మనందరికీ రక్షకుడు, సర్వ ప్రజలందరికీ రక్షకుడు. కాబట్టి రక్షణ మనకు ముందుగా నడుచుటకు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఇదే దినము ఉత్సాహించి మనము సంతోషించదము. కాబట్టి ప్రభు దినము రాబోతున్నది, అది మీ కొలిమి కాలినట్లు కాలుతున్నది. కాబట్టి నీతిమంతులు నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సురుదించును, అతని రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగును అని రాయబడింది. అతని రెక్కలు కింద ఏమున్నది? ఆయన రెక్కలలో, ఆయన చేతులలో మేకులు కొట్టబడినాయి. ఆయన మేకులు తీసినప్పుడు ఆయన చేతుల నుంచి రక్తము ప్రవహిస్తుంది. పరిశుద్ధ రక్తము, పవిత్ర రక్తము నిన్ను స్వస్థపరచుటకే, మనలందరినీ స్వస్థపరచుటకే. హల్లెలూయా. కాబట్టి రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కుర్చ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన దోషములు మనకుని ఆయనకుని అడ్డుగా వచ్చినవి గనక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ చేతులు రక్తము చేతను అని రాయబడింది. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. కాబట్టి మన చేతులు, మన పెదవులు ఎలా ఉండాలట? ప్రభు రక్తముతో కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలట. యెషయా అంటున్నాడు, ఆ దూతలలో ఒక దూత కారుతో నుప్పు తీసుకొని వచ్చి ఆ బలిపీఠము నుంచి ఆ పరిశుద్ధమైన ఆ నిప్పుని తొలగించగా ఆయన పెదవులకు తగలగా ఆయన పెదవులు పరిశుద్ధపరచబడెను. అప్పుడు ఆయన అంటున్నాడు, పరిశుద్ధుడు 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 అని దేవదూతలు చెప్పగా వింటున్నాడు. అయితే అంటున్నాడు ప్రభు, నా నిమిత్తం ఎవరు పోతారు? నా నిమిత్తం ఎవరు సాక్ష్యం ఇస్తారు?
నా నిమిత్తం ఎవరు సువార్త చెప్తారు, నా నిమిత్తం ఎవరు పరిచర్య చేస్తారన్నాడు. అయితే యెషయా అన్నాడు, నేనున్నా, నన్ను పంపించుము అంటున్నాడు. నేనున్నా, నన్ను పంపించుము అంటున్నాడు. కాబట్టి నీవు పోయి ఇలాగ సెలవిమ్ము అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని బట్టి మాట్లాడేవాడు ఒక్కడునూ లేడు. అందరూ పనికి మాలిన వారై త్రోవ తప్పిన వారై ఉన్నారు. కాబట్టి శాంతి మార్గములు వారు ఎరగరు, సమాధాన మార్గములు వారు ఎరగరు. కాబట్టి శాంతి మార్గమును సమాధాన మార్గమును వారు ఎరగరు అని చెప్తున్నాడు. వారు తమ కొరకు వంకర త్రోవలను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రతి మానవుడు తన కొరకు వంకర త్రోవలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. కాబట్టి మనం చేస్తున్న ప్రతి తిరుగుబాటు క్రియ అవి విస్తరించి ఉన్నవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడ కొరకు గుడ్డివాడు తడువులాడినట్టుగా మనము తడువులాడుతున్నాము అని దేవుని వాక్యం చెప్తున్నది. న్యాయము కొరకు న్యాయమును ఆటంకము కలుగుతున్నది, నీతికి ఆటంకం కలుగుతున్నది, నిజాయితీకి ఆటంకం కలుగుతున్నది, పరిశుద్ధ జీవితానికి ఆటంకం కలుగుతున్నది, దేవుని వర్తమానం ప్రకటించుటకు ఆటంకం కలుగుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, సత్యము లేకపోయాను, చెడుతనము విసర్జించువాడు దోషపడుతున్నాడు. ఎవరైతే చెడుతనమును విసర్జిస్తున్నారో వారు దోసుకొనబడుతున్నారు, వారు దోషపడుతున్నారు. వారిపైన తిరుగుబాటు స్వభావము జనముల్లో ఉంటుంది. చెడుతనమును ఏ వ్యక్తి అయితే విసర్జిస్తున్నాడో ఆ వ్యక్తిని జనులు అసహించుకుంటూ ప్రయత్నిస్తున్నారు. సత్యవర్తనుడు లేకపోయాను. అందుకే ప్రభు అన్నారు, ఏమన్నారు? నువ్వు సత్యమును అంగీకరించుము, నువ్వు సత్యమును ప్రేమించుము, నువ్వు సత్యము కొరకు నిలబడము. అప్పుడు అన్నారు ప్రభువారు, నీకు ఎలుగు వచ్చి ఉన్నది లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తున్నది. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ సిస్టర్, యు విల్ రెడీ. కాబట్టి దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. యు హ్యావ్ టు బిలీవ్ యాజ్ జీసస్ క్రైస్ట్ లైఫ్. కాబట్టి ప్రభు యొక్క మార్గములో జీవమున్నది. కాబట్టి ప్రభు యొక్క మార్గములో విచారించి తెలుసుకొనడి, ఆలోచించి తెలుసుకొనడి. నీతి కలగజేయు మార్గం ఏదో పరిశోధించి పరీక్షించి తెలుసుకొనండి అని ప్రభు ఆజ్ఞిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు సెలవిస్తుంది ఏంటంటే, కాబట్టి మన యెహోవా మహిమ నీ మీద ఉదించబోతున్నది, ఎలుగు నీ మీద ప్రకాశించబోతున్నది. సామెతలు 6:23 ఇలాగ రాయబడినది. ఏం రాయబడింది? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము ఎలుగుగాను. మరొకొరకు రాయబడినది, ఆజ్ఞ దీపముగా రాయబడినది, ఉపదేశం ఎలుగుగా ఉన్నది. అందుకే ప్రభు అన్నారు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ గాడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ గాడ్, ద వరల్డ్. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేను ఈ లోకమునకు వెలుగా వచ్చాను. అయితే నన్ను వెంబడించు వారు ఎవరో వారు కూడా చీకటిలో నడవక ఎలా ఉండును? జీవపు ఎలుగు కలిగి ఉండును. హల్లెలూయా. ఎలుగు ఫలము
ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ఎలుగు ఫలము దైవ వెలుగు చేత మనము ప్రకాశించాలని ప్రభు కోరుకొస్తున్నారు. కాబట్టి ఐ యామ్ ద సాల్వేషన్, యెహోవా మనకు వెలుగును రక్షణ అయినాడు. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనము. ఆయన మనకు వెలుగై ఉన్నాడు, ఆయన మనకు జీవమై ఉన్నాడు, ఆయన మనకు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ప్రభువు చెప్తున్న ప్రతి మాటలో ఏముంది? ఆత్మయు జీవమనై ఉన్నవి, కానీ మీరు విశ్వాసించలేని వారు కొందరున్నారు అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనలో లేని విడల మనం ఆయన బిడ్డలుగా ఉండలేము. కనుక మనం ఏం చేయాలి? ప్రభువా, నీ ఆత్మ సంచారము నాలో జరగాలని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలా? ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. ఎన్నిసార్లు భోజనం చేస్తున్నాం? 3 సార్లు మనం భోజనం చేస్తున్నాం. అలాగనే దినమునకు ముమ్మారు మనం ఏం చేయాలి? దైవవాక్యం చదవాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకోవాలి. నీ ధర్మ కార్యములను, నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరిని అంటాడు. కాబట్టి మనకు ప్రభు కొరకు చేసే ధర్మ కార్యములు, ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు మహిమలోకి వెళ్ళాలా? హల్లెలూయా. మనం ప్రభు దృష్టిలో నీతిమంతులం కావాలి. మనం ప్రభు దృష్టిలో గొప్పవారంగా ఉండాలి. ప్రార్థన ద్వారా ఎప్పుడు కూడా ఎట్టుండాలా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి దానియేలు ప్రవక్త ఏం చేశాడు? నువ్వు సింహబోలో వేస్తాము, నువ్వు ప్రార్థన చేయటం మానేయాలన్నా కానీ ఏం చేశాడు? ప్రార్థన చేయటం మానేయలేదు. ప్రార్థన చేసే వ్యక్తి మీద విరుద్ధంగా నెబుకద్నెజరు మార్చబడ్డాడు. అక్కడ నెబుకద్నెజరు అతను తీసుకెళ్ళి ఏం చేశాడు? సింహాల గుహలో పడేశాడు. అయితే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాల బోనులకైనా, అయితే సింహాల గుహలో పడవేగా సింహాల నోరులో మూపించగలిగింది ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఎట్టుండాలా? నీ ప్రార్థన ఎట్టుండాలా? నా ప్రార్థన ఎట్టుండాలా? ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా మన ప్రార్థన అక్కడున్న శత్రు భావాన్ని, అక్కడున్న వ్యతిరేక భావాన్ని అదుపులో పెట్టాలంటే ప్రార్థన. హల్లెలూయా. అందుకే అట ప్రార్థన శక్తి కావాలి. మన కుటుంబంలో ఎన్నైనా ఉండవచ్చు, ఎంతమంది శత్రువులైనా ఉండవచ్చు. కాబట్టి ప్రార్థన శక్తి ఏం చేస్తుంది? నీ ప్రార్థన మోకరించి నువ్వు ప్రార్థించిన నీలో ఉన్న రోగాన్ని అదుపులో ఉంచుతుంది, నీలో ఉన్న రోగాన్ని తీసివేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన పరులుగా ఉండాలి. కాబట్టి అందుకే అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? ఆదికాండములో 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ ఎలుగును వెంబడించమని ప్రభు కోరుకుంటున్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక అతడేం చేయను? జీవపు ఎలుగు కలిగుడును. జీవపు ఎలుగుతో మనం ఉండాలా? జీవపు ఆత్మతో మనం ఉండాలా? జీవ మహిమలో ఉండాలా? జీవపు శక్తితో ఉండాలా? అందుకనే మన జీవితంలో ఉండాలా ప్రార్థన. ఎన్నిసార్లు? ప్రార్థన. ప్రార్థన వల్ల నీ కుష్ఠరోగం తొలగిపోద్ది, ప్రార్థన వల్ల క్యాన్సర్ రోగం తొలగిపోద్ది, ప్రార్థన వల్ల కుంటి వాళ్ళు లేచి నడుస్తాడు, ప్రార్థన వల్ల మళ్ళోనా కిడ్నీల జబ్బులు ఏమవుతుంది? ప్రార్థన వల్ల. గుండె జబ్బులు ఏమవుతాయి? ప్రార్థన వలన. ఏ రోగమనైనా యేసుక్రీస్తు స్వస్థపరచుటకు గొప్పవాడుగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటి?
అంటే యేసుక్రీస్తు స్వస్థపరచడానికి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? యేసుప్రభు నన్ను స్వస్థపరుస్తున్నాడో లేదో అని నువ్వు అనుమానించడమే ప్రాబ్లం. మరి నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చను. కాబట్టి కుంటివాడు ఏం చేస్తున్నాడు? లేచి గంతులేసుకుంటూ వెళ్తున్నాడు కదా ప్రార్థించగానే. అందుకనే మనకేం కావాలా? ప్రార్థన శక్తి కావాలి. మరి ఇంటికి వాహనం ఏం చేస్తాం? సాయంత్రం మోకరించి ప్రార్థన చేస్తావా? చేయాలి. మధ్యాహ్నం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన చేసే ఓపిక కనీసం 1 గంట సేపు అయినా ప్రార్థించాలి, కనీసం 1 అరగంట సేపు అయినా ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నప్పుడు మన ముఖము దేవుని మహిమతో కప్పబడుతుంది, మన ముఖము దేవుని వెలుగుతో నింపబడుతుంది, మన ముఖము దేవుని ఆత్మతో నింపబడుతుంది, మన హృదయము ఆత్మ సంచారము చేత ఆనందిస్తుంది. ఎప్పుడైతే ఆత్మతో నింపబడతామో మనలో ఉన్న ప్రతి రోగము ఏమవుతుంది? ఎక్కడ రోగం అక్కడే పటాపంచలైపోతుంది. హల్లెలూయా. అది కాబట్టి ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన? ఎన్నిసార్లైనా చేయాలి కదా, ఎన్నిసార్లైనా చేయాలి. ఆ భక్తుడు అనేవాడు 15 నిమిషాలు ఆగిందంటే అయ్యో నేను ఏదో అర్జెంటు పనిలో మర్చిపోయాను ఆగండి అని మళ్ళా భక్తుడు ప్రార్థన చేసి ప్రారంభించేవాడు. 15 నిమిషాలు అయిందంటే చాలు ప్రార్థన చేసేవాడు. 15 నిమిషాలు ఏదైనా పని చేసిననుకో మళ్ళా తండ్రి నాయన నీకు స్తోత్రం అని చెప్పి ఇంతవరకు కాపాడేందుకు వందనాలు చెప్పి మళ్ళా అట్లా ఒక దినమునకు ఎన్నోసార్లు ప్రార్థించేవాడు. దావీదు మహారాజు 7 సార్లు ప్రార్థించేవాడు రోజుకి. చూసారా? కాబట్టి ప్రార్థన అనేది ఎన్నిసార్లు అయినా మనకి అవసరమే, అద్భుతమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవమగల తండ్రి, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను నింపండి. జీవమగల తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డ ఎవరైతే ఆశతో వచ్చారో వారికి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ఎవరైతే ఇక్కడ బాధతో వచ్చారో వారికి స్వస్థత కలుగునుగాక. జీవాధిపతి అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారం కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన దేవుని కుడిపార్శ్వం మీద ఉన్న తండ్రి, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడున్నది, ఇదిగో నీవు నా కుడిపక్షంగా ఉన్నావని, ఇదిగో నా ముందు నీవు ఉన్నావని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. ఆత్మతో నింపబడండి, గంతులు వేయండి. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన దినమైనది. ఆత్మ సంచారం చేత నింపమని అడగండి. జీవమగల తండ్రి, నా కుటుంబంలో ఉన్న సమస్యలు ఈ దినమున తెగిపోనుగాక. దానియేలు ప్రవక్త ప్రార్థించినప్పుడు సింహాల నోరు మూయబడ్డాయి. అలాగే నేను ఈ కుటుంబంలో ఉన్న సమస్య నోరు మూయబడునుగాక. అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకార్యం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకార్యం జరుగునుగాక. మహిమగల దేవుడు నువ్వు ప్రార్థిస్తుండగా నీ వద్దకు దిగివచ్చునుగాక. సర్వాధికారం కలిగిన దేవుడు నువ్వు ప్రార్థిస్తుండగా, ఈ ప్రార్థన వింటుండగా నీలో ఉన్న బలహీనత ఇప్పుడే తొలగిపోనుగాక. యేసుక్రీస్తు నామములు, యేసుక్రీస్తు నామములు విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో శక్తితో నింపబడుదుగాక. కుమారి, సమాధానము గలవైన దానమై ఎల్లుము. ఆమె రోగముల నుంచి నివారణము పొందాను. ప్రతి బిడ్డను స్వస్థపరుస్తూ, ఆరోగ్యపరుస్తూ, సమస్యల నుంచి విడిపిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థనలు ఆలకిస్తూ ఆ ప్రార్థనలకు సమాధానము, ఉదయకాల ప్రార్థనకు, రాత్రికాల ప్రార్థనకు, మధ్య ప్రార్థనకు, మా ఎదుట ఎటువంటి రోగి ఉన్నప్పటికీ నేను ప్రార్థిస్తుండగా రోగికి ఇప్పుడే స్వస్థత కలుగును
పొందునుగాక, ఆరోగ్య విడుదల పొందునుగాక, జీవాధిపతి అయిన దేవుడు నిన్ను తాకునుగాక. ఆమేన్. హల్లెలూయా.